మైరా మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇడుపులపాయలో 175 నియోజకవర్గాలకు గాను ఎమ్మెల్యేలను అయితే ప్రకటించేశారండి. దీంతో వైసీపీ కొన్ని చోట్ల ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పేసి ఎంతోమంది నమ్మకంతో అయితే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 25 ఎంపీలకు గాను ఆయన 9 మంది ఎంపీలను కూడా ప్రకటించారు. దీంట్లో 2 ఎమ్మెల్యేలు అలానే కొంతమంది కొత్త వాళ్ళని కూడా తీసుకొచ్చారు ఆయన. సో ఈసారి అయితే వైసీపీ గెలిపే లక్ష్యంగా బలంగా దూసుకుపోతుంది. మరి ఎంతవరకు వైసీపీ గెలుపోటములు అనేవి మనం ఎలక్షన్స్ తర్వాత మాట్లాడుకుంటే, వైసీపీకి టిక్కెట్ వస్తుంది అనుకుని కూడా రాని ఎమ్మెల్యేలు అయితే కొంతమంది ఉన్నారు. వాళ్ళైతే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బేసిక్గా ఈ కొంతమంది ఎమ్మెల్యేలు అంటే టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన అభ్యర్థులకైతే టికెట్ ఇచ్చారు, కానీ ఇక్కడ వైసీపీలో ఉండి టీడీపీలోకి వెళ్ళి మళ్ళీ టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వారికి మాత్రం ఇక్కడ టికెట్ దొరకలేదు అనేది మాత్రం మనం గమనించవచ్చు. అంటే వైసీపీ టికెట్ రాని అభ్యర్థులు వీరే అండి: మేకపాటి రాజా రామ్మోహన్ రెడ్డి, దాడి వీరభద్రరావు, కిల్లి కృపరాణి. ఇక అలాగే అనకాపల్లి నుండి తనకు విశాఖపట్నంలో ఏదో ఒక ఏరియాలో తన కొడుకు రత్నకుమార్ గారికి టికెట్ వస్తుంది అని చెప్పేసి ఎంతో ఆశపడ్డారు మన వీరభద్రరావు గారు. పాపం ఆయన ఆశల మీద కూడా అడియాసలు జల్లారు మన జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఈ ఇద్దరికి కూడా నిరాశ మిగిలిందని చెప్పాలి. అయితే ఇంకొంతమంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు సెలెక్ట్ చేసిన అభ్యర్థులు ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది, ఆ అభ్యర్థుల లిస్టు కూడా బాగుంది అనే సంకేతాలు అయితే వినపడుతున్నాయి. ఎటువంటి మలుపులు తిరుగుతుందో ఇక రానున్న కాలంలో ఎటువంటి ఇంట్రెస్టింగ్ న్యూస్లు మనకు తెలుస్తాయో, మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి. ఎటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ పొలిటికల్ న్యూస్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.